సార్ రిషి గారు, సార్ ముందుగా మీకు ప్యానలిస్ట్ కి ఏబిఎన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. నమస్కారం. ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. నేను కూడా ఈ రోజు 6 గంటలకి నా కారులో పెట్రోల్ డీజిల్ కొట్టించుకుంటాకి వెళ్ళాను. క్యూ లైన్ లో అరగంట సేపు ఉన్నాను. మళ్ళీ మన డిబేట్ లేట్ అవుతుందని చెప్పేసి వెన్ను తిరిగి వచ్చేయడం జరిగింది. అంటే డీజిల్ లేకుండా వచ్చేసారు వెనక్కి? డీజిల్ లేకుండానే వెనక్కి ఇంటికి వచ్చేసాను. అది పరిస్థితి. అంటే నాకు అర్థం కాదు. నేను నిన్నటి వరకు బెంగళూరులో ఉన్నానండి. నిన్న మధ్యాహ్నమే వచ్చాను. ఓకే. 4 రోజులు అక్కడ ఉన్నాను. ఎక్కడా బెంగళూరులో నీ ఇబ్బంది చూడలేదు. మన రాష్ట్రంలో అడుగు పెట్టాక గమనించాను. తర్వాత సాయంత్రం కల్లా నాకు విషయం అర్థమైంది. ఇప్పుడు ఎక్కడా లేని సమస్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎందుకు వచ్చింది అని నాకు వచ్చిన ప్రాథమిక సందేహం. అందరిలాగే నాకు డౌట్ వచ్చింది. ఎందుకు ఈ సమస్య సడన్గా 4 రోజుల క్రితం లేదే? నేను బెంగళూరు వెళ్తున్న ముందు ఈ సమస్య లేదే ఆంధ్రప్రదేశ్ లో. 4 రోజుల క్రితం ముందే వెళ్ళాను. మరి 4 రోజుల్లో ఏమైపోయింది? ఇంతిదిగా క్యూలు, ఇంతిదిగా షార్టేజ్, అలా ఆపరేషన్ ఇంత షార్టేజ్ వచ్చేసింది ఏంటి అనేది నాకు అంతు చిక్కనటువంటి ప్రశ్న. ఎందుకంటే నెల రోజులుగా నాకు బంకులు ఓనర్స్ కూడా నా ఫ్రెండ్స్ ఉన్నారు. నేను వాళ్ళు దగ్గరికి వెళ్ళి కూడా మాట్లాడతాను నెల రోజులుగా. ఏదైతే రావి గారు చెప్పారో స్టార్టింగ్ లో అది కరెక్ట్. ఏది పెట్రోల్ సప్లై చేసే హెచ్పిసిఎల్ బీపీసీఎల్ కానీ గతంలో క్రెడిట్ ఇచ్చావు. నాకైతే చెప్పాను నా మిత్రుడు. నెల రోజుల క్రితం నేను మార్చిలోనే ప్రధానమంత్రి మోడీ గారు సీఎంలతో మాట్లాడి అందరూ కోఆర్డినేట్ చేసుకుని ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టి మీరు జిల్లాల వారీగా టీంలు పెట్టాలని చెప్పి దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత నేను ఈ పెట్రోల్ బంకులతో కూడా మాట్లాడాను. ఏం జరుగుతుంది, మీకు సప్లై వస్తుందా రావట్లేదు, సమస్య ఏంటని అడిగారు. వారు చెప్పినట్టుగా గతంలో క్రెడిట్ ఇచ్చేవాళ్ళండి, ఇప్పుడు క్రెడిట్ ఇవ్వటం లేదు, క్లియర్ చేయమంటున్నారు, ముందే కట్టమంటున్నారు. ఇది ఒక సమస్య అండి. ఇది ముందే కట్టలేక కొంతమంది ఫైనాన్స్ లేక బంకులు మూసుకుంటున్నారండి అని చెప్పారు. అయితే మీరు సివిల్ సప్లైస్ అధికారులు మీకు టచ్ లో ఉన్నారా అంటే ఉన్నారండి అని. ఏది నెల రోజుల నుంచి ఉన్నారు, నెల టచ్ లో ఉన్నారు. మరి వాళ్ళకి చెప్పారు ఈ సమస్య హెచ్పిసిఎల్ బీపీసీఎల్ ఇలా చేస్తున్నారని చెప్పారా అని చెప్పామండి అని చెప్పారు. సో ఈ నెల రోజుల నుంచి ఓకే హెచ్పిసిఎల్ బీపీసీఎల్ ఇటువంటి కంపెనీలు ఇలా చేస్తున్నారని తెలిస్తే మరి తీసుకున్న చర్య ఏంటి? అప్పుడు లేని సమస్య ఇప్పుడు సడన్గా 4 రోజుల్లో ఎందుకు వచ్చేసింది? సమస్య రావాలంటే ఏది క్రెడిట్ క్లియర్ చేయాలి, ముందే కట్టాలనే సమస్య నెల రోజుల నుంచి పైలప్ అయిపోయి నెల రోజుల నుంచే ఇంకా ముందే రావాలి కదా. ఇటువంటి సమస్య రాకుండా ఇప్పుడే ఎందుకు వచ్చింది, ఇప్పుడే ఏం జరిగింది అన్నది ఒకటి ఆలోచించాలి. ఓకే, ఆ సమస్యని 4 రోజుల పాటు ఎందుకు పేరబెట్టుకున్నారు? అది మన రాష్ట్రంకి ఇచ్చిన బంపర్ ఆఫరా, లేదా దేశంలో మిగతా రాష్ట్రాలకు కూడా అదే బంపర్ ఆఫర్ ఉందా? అలా ఆఫర్ ఉంటే ఆ రాష్ట్రాల్లో ఎందుకు సమస్య లేదు, ఈ రాష్ట్రంలో ఎందుకు సమస్య వచ్చింది అన్నది ప్రశ్న. ఒకవేళ అటువంటిది ఉంటే అది నివృత్తి చేసే ప్రయత్నం ఎందుకు ప్రభుత్వం చేయలేదని మొదటి ప్రశ్న. రెండోది, వినియోగదారులకి ఒక భయాందోళన సృష్టించే పరిస్థితి గత 4-5 రోజులుగా రాష్ట్రంలో ఎక్కువగా జరిగింది. దేశంలో కూడా కొంత జరిగింది. ఏమిటి? ఎన్నికలు అయిపోతున్నాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ మీద 30 రూపాయలు 40 రూపాయలు పెంచేస్తారు. ఇవాళ నేను వెళ్ళినప్పుడు కూడా పక్కన డిస్కస్ చేసుకున్నాను. సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. అది ఎస్ రైట్ పాయింట్ రిషి గారు. ఈ సోషల్ మీడియా ప్రచారాన్ని ఎందుకు మనం అరికట్టలేదు, ఎందుకు క్లారిఫికేషన్ ఇవ్వలేదు? కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 23వ తారీఖు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ ఏప్రిల్ 23వ తారీఖు ఇచ్చారు. ఫేక్ న్యూస్, డోంట్ బిలీవ్ దిస్ ఫేక్ న్యూస్. ఎవరైతే కొటాక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ ఒక ఆర్టికల్ రాస్తూ 25 నుంచి 28 రూపాయలు పెంచేస్తారు ఎన్నికలు అయిపోయినదంటే కేంద్ర పెట్రోలియం శాఖ ఇచ్చిన క్లారిఫికేషన్. దేర్ ఆర్ సమ్ న్యూస్ రిపోర్టింగ్ సజెస్ట్ ఏ ప్రైస్ హైక్ ఆఫ్ పెట్రోల్ అండ్ డీజిల్. It is hereby clarified that there is no such proposal under consideration by the government of India. Such news items are designed to create fear and panic among the citizens and mischievous and misleading. In fact, India is the only country where petrol and diesel hasn't been increased for the last 4 years. కేంద్ర ప్రభుత్వం ఇంత స్పష్టంగా 4 ఏళ్లకు మేము ఎప్పుడు పెంచలేదు, పెంచే ఆలోచన లేదు ప్రభుత్వం దగ్గర అని కేంద్ర ప్రభుత్వం క్లారిఫికేషన్ ఏప్రిల్ 23వ తారీఖున ఇచ్చారు. ఇచ్చినప్పటికీ ఈ క్లారిఫికేషన్ ని ప్రజలకు మధ్య తీసుకెళ్లి మీరు భయాందోళన చెందొద్దు అని చెప్పడంలో మనం వైఫల్యం చెందాం. సోషల్ మీడియాలో ఏదైతే దుష్ప్రచారం చేశారు, ఎవరు చేశారు దీని వెనకాల, అది కూడా కుట్ర ఛేదించాలండి. ఎవరు చేసి, ఎందుకంటే ఒక సమస్య ఏంటంటే రిషి గారు, ఒక బ్యాంక్ ఉందనుకోండి, మామూలుగా ఖాతాదారులు డబ్బులు డ్రా చేసుకుంటే వెళ్తే ఓకే, ఒకేసారి ఉన్న ఖాతాదారులు అందరూ బ్యాంక్ వెళ్ళిపోయారు, డబ్బులు ఏమవుతుంది, తాళం వేసుకుంటారు. ఇప్పుడు ఇదే పరిస్థితి. అన్ని బంకులకి ఒకేసారి అందరూ రోజు 100 రూపాయలు కొట్టించుకున్నారు, 500 కొట్టించుకుంటున్నారు. నాలంటాడు 1000 రూపాయలు కార్లు కొట్టి తిరిగేవాడు ట్యాంక్ ఫుల్ చేసేయమంటున్నాడు. సో ఎవరు సేల్స్ ఏమో పెరిగిపోయింది. ఇది గత సంవత్సరం ఈ సంవత్సరం ఈ టైంలో ఉన్న సేల్స్ మీద ఇప్పుడు సేల్స్ 40% పెరిగిపోయింది.
హెచ్పిసిఎల్, బీపీసీ ఇటువంటి పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ మేము గతం కన్నా ఎక్కువ సప్లై ఇస్తున్నాం, అయినా సరే ఈ పరిస్థితి వస్తుంది, వాళ్ళు అబోదిపోతున్నారు. ఇంకో దుష్ప్రచారం ఏంటి, హెచ్పిసిఎల్ ఇటువంటి పబ్లిక్ సెక్టర్ నష్టాలు జరుగుతుంది, భవిష్యత్తులో వాళ్ళు ఇది నెలాఖరికి రేటు పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు అంటే తగ్గించేసే కాదు, మీరు అది దుష్ప్రచారమా? ఇప్పుడు వాళ్ళకి లీటర్ మీద 55 నుంచి 55 రూపాయలు నష్టం వస్తుంది కాబట్టి ఇక మాకు సప్లై తగ్గించడం తప్ప అనివార్యంగా వేరే మార్గం లేదు అని కొంత ఒత్తిడి తీసుకొస్తున్న మాట వాస్తవమా కదా కొన్నాళ్ళ నుంచి? సార్ ఇప్పుడు ఓవరాల్ గా నెల రోజుల నుంచి యుద్ధం మొదలు ఓవరాల్ గా సప్లై తగ్గిన మాట వాస్తవం, కొంత తగ్గిన మాట వాస్తవం. దాని తగ్గట్టుగా అరేంజ్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ నష్టాలు వస్తున్నాయి, నెలాఖరి కల్లా రేట్ పెంచేస్తారు, అప్పుడు లాభాలు వస్తున్నాయి అని ఆ పని హెచ్పిసిఎల్ పబ్లిక్ సెక్టర్ కంపెనీ చేసుంటే ఈ రాష్ట్రంలోనే ఎందుకు సమస్య వస్తుంది? ఏ పక్క రాష్ట్రంలో వాళ్ళకి నష్టాలు రావట్లేదా? కేరళలో నష్టాలు రావట్లేదా? కర్ణాటకలో నష్టం రావట్లేదు? ఇదే కంపెనీలు కదా, ఇదే ప్రభుత్వ రంగ సంస్థలు కదా, మరి అక్కడ కూడా రావచ్చు కదా, తగ్గించేయాలి కదా, మరి ఇక్కడ ఎందుకు జరుగుతుంది? ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇస్తుంది కదా పెట్రోలియం శాఖ. ఇక్కడ ఏమైనా ఒక రాజకీయ కుట్ర కూడా ఉండొచ్చా? నేను అంటున్నాను, ఇక్కడ ఒక ప్రణాళికాబద్ధ కుట్ర జరిగింది. ఒకటి, వినియోగదారుల్ని భయాందోళన గురి చేసి వాళ్ళ ద్వారా ఎక్కువగా అవసరమైన దానికన్నా ఎక్కువ కొను చేసే చేయటం ఒకటి. రెండు, ఇండస్ట్రియల్ డీజిల్ అంటే 152 రూపాయలు లీటర్ కి. అలాంటి ఇండస్ట్రియల్ డీజిల్ వాళ్ళు కూడా ఇక్కడ నుంచి జరిగిపోతుంది. ఇప్పుడు పెద్దల మిత్రులు పౌర సరఫరా శాఖ డైరెక్టర్ గారు సాక్షాత్ చెప్తున్నారు, ఆయన బంపర్ ఆఫర్ ఉంది, ఆయన కార్ తీసుకొస్తే ప్రైవేట్ గా ఫిల్ చేస్తారు. మరి మాకు అది ఆఫర్ లేదు, మరి ఎవరు చేస్తారు నిల్వలు? నేను నెల రోజుల నుంచి మొత్తుకుంటున్నాను, సివిల్ సప్లైస్ వాళ్ళకి కూడా నేను చెప్పడం జరిగింది. ట్యాంకుల్లో క్యానుల్లో ఫిల్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఎవరి కాళ్ళు ఇంట్లో క్యాన్లు ఫిల్ చేస్తే ఎక్కడి నుంచి వస్తారండి డీజిల్, పెట్రోల్? ఇటువంటి మీరు మానిటర్ చేయాలి కదా. ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ కాల్ సెంటర్ పెట్టారు, ఎన్ని పెట్టారు కదా, మీరు ఏం చేస్తున్నారు అనడం జరిగింది. నెల రోజుల నుంచి మరి ట్రాక్ చేసుకుంటారు కదా, మరి ఏం చేస్తున్నారు ఇవన్నీ? అలాగే ఇప్పుడు రైతులు కోతల సమస్య వచ్చింది, మెషిన్ కి డీజిల్ కావాలి, కోతలకు వస్తాయని తెలియదండి మనకి, అధికారులు తెలియదు కోతలకు వస్తాయని. మరి ఇటువంటి మేనేజ్ చేసుకోవాలి కదా. ఒకటి, దుష్ప్రచారాన్ని అరికట్టలేకపోయాము. రెండు, అధికారులు మానిటర్ గత నెల రోజులుగా మానిటర్ చేస్తున్నారు. ఇందులో కొంతమంది రవికిరణ్ గారు కొంతమంది ఉన్నారు, ఇది ప్రభుత్వాన్ని మీద ఒక చెడ్డ పేరు తీసుకురావాలి లేకపోతే వచ్చినా పర్వాలేదు అనే బ్యాచ్ కూడా కొంతమంది ఉన్నారు. ఒక్కొక్కళ్ళు బయట పడతారులేండి నెమ్మదిగా. సో ఒక